హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అందరికీ హ్యాపీ సండే. సండే స్పెషల్ మా ఇంట్లో అయితే చిన్న చేపల పులుసు అనమాట. ఈ చేపలతో మా పుట్టింటి దగ్గర అయితే ఒక వీడియో చేశాను. మన ప్రీవియస్ వీడియోస్లో అయితే ఉంటుంది అది. ఇంకా ఈ చిన్న చేపల పులుసు రోటీస్లోకి, చపాతీస్లోకి, రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఈ చేపల పులుసు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా. నేనైతే ఒక స్టైల్లో చేశాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. నేను కూడా మన యూట్యూబ్లో చూసి నేర్చుకునే చేశాను. ఇవైతే ఒకప్పుడు చాలా దొరికాయి అనమాట. ఇప్పుడు చాలా రేర్ అయిపోయింది. చిన్నప్పుడు మా ఇంటి పక్కన కాలువల్లోకి అయితే వర్షం వస్తే చాలు ఈ చేపలు అయితే వచ్చేసాయి అనమాట. ఇప్పుడైతే కొనుక్కుని తిందామన్నా కూడా ఎక్కడ దొరకట్లేదు. ఇంకా మా మావయ్య గారికి ఎవరో ఇచ్చారంట. మా మావయ్య గారు అయితే తీసుకొచ్చి నాకు ఇచ్చారు. వీటి వల్ల అయితే చాలా యూజెస్ ఉంటాయి అనమాట. నాకులా బాలింతలు ఉంటారు కదా, ఇవి తింటే పాలు పడతాయని చెప్పారంట. అందుకని చెప్పేసి మా మావయ్య గారు అయితే నా కోసం తీసుకొచ్చారు, ఎవరో ఇచ్చారని. ఈ టిప్పు ఎవరైనా మన వీడియోస్ బాలింతలు చూస్తే ఖచ్చితంగా యూజ్ చేయండి. ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే చిన్న చేపలు కదా, విడిపోతాయి. ఇంకా సరిపడా కారం వేసుకుని నేనైతే డైరెక్ట్ పులుసు వేసుకుని, చింతపండు పులుసు వేసుకుని అయితే చేసాను. ఇంకా కొంతమంది అయితే వాటర్ వేసి అవి మసిలిన తర్వాత పులుసు వేసుకుంటారు. ఇంకా చిన్న చేపలు కదా, అందుకని చెప్పేసి నేనైతే డైరెక్ట్ పులుసు వేసి అయితే వండేసాను. చూడండి, ఇంకా ఇందులో అయితే సరిపడా ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు మన చిన్న చేపలు అయితే వేసుకుని దీన్నైతే ఫస్ట్ టైము మనం గరిటె పెట్టి తిప్పొచ్చు. ఇంకా ఇది ఉడికే కోళ్ళదైతే ఇంకా గరిటె పెట్టి తిప్పకూడదు. చిన్న చేపలు కదా, విడిపోతాయి. చిన్న చేపలు చిన్న చేపలు చిన్న చేపలు అంటున్నాను కదా, వీటికైతే మా ఊర్లో ఒక పేరు ఉందండి. చేదు బెత్తులు అని పిలుస్తాము. మీ ఊర్లో కూడా ఇలాగే పిలుస్తారా? లేకపోతే వీటికి ఏమైనా పేర్లు ఉన్నాయా? తెలిసిన వారైతే కామెంట్ చేయండి. తెలియని వారైతే చేదు బెత్తులు అంటారు వీటిని. ఇంకా మన కర్రీ అయితే లాస్ట్లో నేను జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయ అయితే నూరుకుని అయితే వేసుకున్నాను. దీనివల్ల అయితే టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అలాగే మన వీడియోస్ చాలామంది చూసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలాగే లైక్స్ కూడా అసలు చేయట్లేదు అనమాట. మీ ఒక్క చిన్న లైక్ వల్ల మాకైతే చాలా సపోర్టివ్గా ఉంటుంది. ప్లీజ్ ఒక్క చిన్న లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.